ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బలహీనత, కండరాల బలహీనత, నరాల బలహీనత, మొత్తంగా శారీరక బలహీనత. ఎంతోమంది ఈ బలహీనత, ఈ వీక్నెస్తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి దీనికి దారితీసే కారణాలు, నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. బలహీనత మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు దానికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. ముందు కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. దర్శనం అంటే విజువలైజేషన్, చూడటం. స్పర్శనం అంటే స్పర్శించి చూసుకోవటం, ముట్టుకొని చూసుకోవటం. అలాగే ప్రశ్నహి, ప్రశ్న పరీక్ష, ఇంట్రాగేషన్. మనమే ప్రశ్నించుకోవటం ద్వారా ఆ సమస్యకి కారణాలు తెలుస్తాయి. అప్పుడు దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాగా మీకు శారీరక బలహీనత ఉన్నప్పుడు ముందుగా ఆలోచించాల్సింది, మీకు ఈ మధ్య జబ్బు చేసిందా, ఏదన్నా వ్యాధి వచ్చిందా అనేది ఆలోచించండి. ఒక ఉంటే అప్పుడు ఈ బలహీనతకి కారణం ఆ ఇన్ఫెక్షన్స్ అని అర్థం. అలాగే మరొక విషయం, మీ చర్మాన్ని గమనించండి. పాలిపోయినట్లుగా కనిపిస్తుందా? చిన్న పని చేసినా విపరీతంగా ఆయాసం వస్తుందా? ఇది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా చిన్న పని చేసినా ఆయాసం వస్తుంటే, లేదా బాగా పాలిపోయినట్లు కనిపిస్తూ ఉంటే, అప్పుడు ఈ బలహీనతకి కారణం ఏమిటి? రక్తహీనత అయి ఉండొచ్చు, ఎనీమియా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు ఎప్పుడు కూడా ఈ తల బరువుగా అనిపిస్తూ ఉంటుందా? అంటే జలుబు చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుందా? ఇలా తల బరువుగా అనిపించటం, జలుబు చేసినట్టు అనిపించటం, వీటితో పాటు ఒబేసిటీ అంటే స్థూలకాయం కూడా వచ్చేస్తుందా? మీ ప్రమేయం లేకుండానే బరువు పెరిగిపోతున్నారా? గమనించుకోండి. ఇలాంటి ఈ లక్షణాలు ఉంటే అప్పుడు ఈ బలహీనతకి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం అయి ఉండొచ్చు. అంటే హైపో థైరాయిడిజం అయి ఉండొచ్చు, హైపో. అలాగే మరొక ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తూ ఉంటుందా? అంటే ఈ ఏదైనా ఎగ్జర్ట్ అయ్యేటప్పుడు బ్రెత్లెస్నెస్ అనేది ఉంటుందా? ఇది గమనించండి. ఉండటంతో పాటు పాదాలు గమనించుకోండి. పాదాల్లో వాపు ఏమన్నా ఉందా? అంటే ప్రయాణం చేసిన తర్వాత కానీ, కాళ్ళు వేలాడేసి కూర్చున్న తర్వాత కానీ వాపు ఏమన్నా ఉందా? గమనించండి. ఇలాంటి 2 లక్షణాలు ఉంటే, అంటే నడుస్తున్నప్పుడు ఆయాసం రావటం, పనిచేస్తున్నప్పుడు, అలాగే పాదాల్లో వాపు ఉండటం, ఇలాంటివి ఉంటే మీ బలహీనతకి కారణం ఏమై ఉండొచ్చు? అంటే గుండె కండాలు బలహీనపడి ఉండొచ్చు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చు. ఇక మరొక విషయం, మీ దప్పిక ఒకసారి గమనించుకోండి. మీకు బాగా దప్పిక ఏమన్నా ఎక్కువ అవుతుందా? అంటే ఇలాంటి చలికాలపు రోజుల్లో కూడా బాగా దప్పిక అవుతూ ఉంటుందా? గమనించుకోండి. ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు దానికి కారణం, అంటే ఈ బలహీనతకి కారణం మధుమేహం అయి ఉండొచ్చు, డయాబెటీస్. కొంతమంది అనుకుంటారా నాకు డయాబెటీస్ రాబోయిందా అనుకుంటారు, కానీ ఎవరికైనా రావచ్చు. కాబట్టి గమనించుకోండి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, మీ చర్మాన్ని గమనించుకోండి. అక్కడక్కడ నలుపు రంగు మచ్చలు ఏమైనా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఇలా కనిపిస్తూ ఉంటే నలుపు రంగు మచ్చలు బలహీనతకి కారణం. అలాగే నిలబడ్డప్పుడు కళ్ళు తిరుగుతూ ఉండటం, ఇలాంటివి ఉంటే ఆ బలహీనతకి కారణం ఏమిటి? ఎడినల్ గ్రంథి చురుకుదనం తగ్గటం అయి ఉండొచ్చు, అంటే ఎడిసన్స్ డిసీజ్ అయి ఉండొచ్చు. మరొక విషయం, కండరాల బలహీనతతో పాటు లో జ్వరం, రక్తహీనత, బరువు తగ్గిపోవటం, ఇలాంటివి ఉన్నాయా? అబ్జర్వ్ చేయండి. ఉంటే బలహీనతకి కారణం వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పి స్వయం ప్రేరితంగా మారటం అయి ఉండొచ్చు, అంటే ఓవర్ యాక్టివ్ ఈ ఇమ్యూనిటీ అయి ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, తీవ్రంగా బరువు తగ్గిపోవటం, అలాగే చర్మం ఏమో పాలిపోవటం, ఇంకా స్థానికంగా ఏదో ఒక ప్రదేశంలో అస్పష్టమైన అసౌకర్యం, అలాగే నొప్పి, ఇలాంటివి ఉన్నాయా? మెయిన్గా బాగా డ్రాస్టిక్గా వెయిట్ లాస్ ఉందా? గమనించుకోండి. ఉంటే మీ బరువు తగ్గటానికి బహుశా క్యాన్సర్ కూడా కారణం అయ్యే రిస్క్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ బలహీనత ఉన్నప్పుడు జీర్ణశక్తిని అబ్జర్వ్ చేయండి. జీర్ణశక్తి బాగా అంత అనుకున్న స్థాయిలో లేదా అనేది గమనించుకోండి. ఒకవేళ లేకపోతే బలహీనతకి కారణం అజీర్ణం కూడా అయి ఉండొచ్చు, మాల్ అబ్జార్ప్షన్, ఇండైజెషన్. అలాగే మరొక విషయం, డ్రగ్స్, మందులు కూడా ఒకసారి గమనించాలి. మీరు ఏవైనా అలోపతిక్ డ్రగ్స్ వాడుతున్నారా? గమనించుకోండి. ఒకవేళ అలా వాడేటప్పుడు బలహీనత ఉంటే అప్పుడు ఆ బలహీనతకి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితం కూడా అయి ఉండొచ్చు. మరొక విషయం,
కండరాల బలహీనత అనేది మీ కుటుంబంలో కొనసాగుతూ వస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా ఉంటే ఆ బలహీనతకి కారణం మస్కులర్ డిస్ట్రఫీలు ఇలాంటివి అయి ఉండొచ్చు. ఇంకా మరొక విషయం, వెన్నుముక భాగంలో నొప్పిగా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఉంటే బలహీనతకి కారణం వెన్ను సమస్యలు అయి ఉండొచ్చు. అలాగే ఇక మీరు చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ ఇలాంటివి ఏమన్నా తీసుకోలేదా, ఎందుకైనా మంచిది గమనించుకోండి. ఉంటే అప్పుడు ఆ బలహీనతకి కారణం పోలియో వ్యాధి కూడా అయి ఉండొచ్చు. ఇంకా మరొక విషయం, కండరాల బలహీనత అనేది హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలైందా, మాట ముద్దగా రావటం, అయోమయం ఇలాంటివి కూడా ఉన్నాయా, ఇది గమనించండి. ఉన్నట్టుండి కండరాల బలహీనత వస్తే అప్పుడు దానికి కారణం బ్రెయిన్ స్ట్రోక్ కూడా అయ్యే రిస్క్ ఉంది. ఒకసారి ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి ట్రాన్సియంట్గా. ఇలాగా ప్రశ్నించుకోవడం ద్వారా కారణాలు తెలుస్తాయి. ఆ కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. శరీరపు కండరాల్లో బలహీనత ఉంటే, బలహీనంగా అనిపిస్తుంటే దానికి సాధారణ అలసట మొదలుకొని ఆమవాతం అంటే రొమటాయిడ్ పెయిన్స్ వరకు ఇలా చాలా రకాల కారణాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కోసారి శారీరకమైన కారణం ఏది ఉండకపోయినప్పటికీ బాగా బలహీనంగా ఉంటుంది. అప్పుడు డిప్రెషన్ ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచించాలి. కండరాల బలహీనతను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ నరాలు మెలికిపడినప్పుడు లేదా ఒత్తుకుపోయినప్పుడు కండరాలు బలహీనం అయ్యాయి అనుకోండి, ఆ దేవుందిలే బెణికిందిలే అనుకోకూడదు. దాన్ని చక్కదిద్దుకోవాలి. లేకపోతే శాశ్వతంగా నష్టాన్ని కలిగజేసే రిస్క్ ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం కండరాలలో పట్టుకోల్పోవటాన్ని కండర దుర్బలత్వం అంటుంది. ఇది ఒక వాత ప్రధాన వ్యాధి. దీనికి దారితీసేటువంటి అన్ని కారణాలను మనం ఇప్పుడు వరుసగా విశ్లేషించుకుందాం. మొట్టమొదటి కారణం ఇన్ఫెక్షన్స్. బలహీనతకి, నరాల బలహీనత, కండరాల బలహీనతకి ప్రధాన కారణం ఏమిటంటే ఇన్ఫెక్షన్. దీర్ఘకాలం పాటు ఒకవేళ అస్వస్థతకి లోనైతే అప్పుడు ఈ శారీరక బలహీనత అనేది వచ్చేస్తుంది. సాధారణంగా ఎలాంటి వ్యాధుల్లో వస్తుంది? క్షయ, మలేరియా, టైఫాయిడ్, విపరీతమైన బలహీనత వస్తుంది. కాబట్టి ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఆ తర్వాత అనుబంధంగా ఈ బలహీనత వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలం నుంచి ఇలాగా మీరు ఒకవేళ ఏదైనా డిసీజ్తో బాధపడుతుంటే ఆ డిసీజ్ నుంచి బయటపడిన తర్వాత కాలంలో కూడా చాలా రోజుల పాటు శారీరక శక్తి, జీర్ణశక్తి ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి బలహీనత ఉంటుంది. అందుకే టైఫాయిడ్ తర్వాత కొంతమందికి విపరీతమైన బలహీనతతో పాటు ఇలాగ కుప్పలుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది కూడా. ఆయుర్వేదం జీర్ణశక్తిని జఠరాగ్ని అంటుంది. జఠరాగ్ని, అగ్ని చూడండి, మనం ఒక పెద్ద మంట రాజేయాలనుకోండి, మొట్టమొదటి దొంగ పెడితే మంట రాదు, చిన్న చిన్న చిదుగులు వేస్తాం. అప్పుడు నెమ్మదిగా అగ్ని పుంజుకుంటుంది, మంట పుంజుకుంటుంది. అప్పుడు దొంగలు పెడతాం పొయ్యిలో. ఇలాగా చిన్న చిన్న చిదుగులతో ఉజ్వలమైన అగ్నిని ఎలా అయితే ప్రదీప్తం చేస్తామో అలాగే సంసర్జన క్రమం అని ఉంటుంది. దీంతో జఠరాగ్నిని డెవలప్ చేయొచ్చు, అంటే ఆకలిని పెంచవచ్చు. ఆకలి ఎప్పుడైతే పెరుగుతుందో అబ్జార్ప్షన్ పెరుగుతుంది, కాబట్టి బలహీనత నుంచి మీరు బయటపడతారు. దీనికి కనీసం ఒక 2 వారాల నుంచి 4 వారాల ప్రోగ్రామ్, అలాగే మినిమం ఒక మండలం రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు శరీరంలో తిరిగి ఆహార శక్తి, వ్యాయామ శక్తి ఇవన్నీ పుంజుకుంటాయి. కండరాలు కూడా పటుత్వాన్ని పొందుతాయి. ఇక ఈ కండరాల బలహీనత, అలాగే నరాల బలహీనత, వీటికి మరొక ముఖ్యమైన కారణం రక్తహీనత, ఎనీమియా. ఇనుము, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి వాటి లోపం ఉందనుకోండి, అప్పుడు కండరాల బలహీనత వస్తుంది. దీంతోపాటు అనుబంధ లక్షణాలు కొన్ని ఉంటాయి. అంటే చర్మం పాలిపోయినట్టుగా అనిపిస్తుంది తెల్లగా. అలాగే చిన్న పని చేశారనుకోండి, విపరీతంగా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు అనుబంధంగా కనిపిస్తాయి. రక్తహీనతని ఆయుర్వేదం పాండు వ్యాధి అంటుంది, అంటే తెల్ల రంగులో కనిపించే శరీరం అని. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ మీరు మాంసాహారులు అయితే మేక మాంసం, ముఖ్యంగా కాలేయం బాగా పనిచేస్తుంది. దీనికి కాస్త పసుపు, జీలకర్ర, సైంధవలవణం ఇలాంటివి కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన మూలిక పునర్నవ అద్భుతంగా పనిచేస్తుంది. పునర్నవ అంటే తిరిగి నూతనంగా ప్రతిష్ఠించగలిగేది అని చాలా గొప్ప అర్థం. ఈ అర్థాన్ని బట్టి ఈ మూలిక పనితనాన్ని ఊహించవచ్చు. దీంతో అనేక ఔషధాలు ఉంటాయి, పునర్నవాది, మండోరం ఇలాంటివి. అలాగే వ్యోషాది ఘృతం, ఫలత్రికాది కషాయం, లోహాసవం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరొక ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం, హైపోథైరాయిడిజం. ఇది కూడా కారణమే. మీ శరీరపు పనితీరు మందకోడిగా తయారైతే అది థైరాయిడ్ గ్రంథి స్తబ్దతని సూచిస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి స్తబ్దత అన్నప్పుడు ఏంటంటే అన్ని శారీరక విధులు నెమ్మదిస్తాయి. అంటే బలహీనత
తో పాటుగా మలబద్ధకం ఉంటుంది, జుట్టేమో పలచబడిపోతూ ఉంటుంది, కాళ్ళపైన చర్మం దళసరిగా తయారవుతుంది. ఇవి అనుబంధ లక్షణాలు హైపోథైరాయిడిజంలో. అలాగే ప్రధానంగా కండరాల బలహీనత కూడా ఉంటుంది. ఈ వ్యాధుల శరీరాన్ని తిరిగి చురుగ్గా చేయాలి అంటే ఏం చేయాలి? లైటన్ చేయాలి. అంటే ఎలా చేస్తాం? అపతర్పణం అనే చికిత్సా ప్రక్రియలు ఉంటాయి. ఈ అపతర్పణ చికిత్సలు చేయాల్సి ఉంటుంది, అంటే రోక్షస్వేదం ఇలాంటివి. వీటితో పాటు కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎందుకు అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరుకి ఐరన్ అవసరం. ఇలాంటి ఐరన్ వేటిలో ఉంటుంది అంటే సముద్రపు చేపల్లో ఉంటుంది, ఒకవేళ మీరు మాంసాహారులు అయితే. లేకపోతే ఉల్లిపాయల్లో ఉంటుంది శాకాహారులు అయితే, బంగాళదుంపల్లో కూడా ఉంటుంది, పిల్లిపేచర గడ్డలు ఇలాంటి వాటిలో ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువ తీసుకోవాలి. ఇక ఈ థైరాయిడ్ గ్రంథి చురుగుదనాన్ని తగ్గించేలా చేసే ఆహార పదార్థాలు ఉంటాయి, అంటే ఐరన్ని బైండ్ చేస్తాయి ఇవి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి లేదా మానేయాలి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు. ఏమిటవి? క్యాబేజీ, క్యాలీఫ్లవరు అంటే క్రుసిఫెరస్ ఫ్యామిలీవి, అలాగే మెంతి కూర, అలాగే మొక్కజొన్నలు, చిలకడ దుంపలు, తోటకూర. వీటిని ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి ఐడిని బైండ్ చేస్తాయి. కానీ ఇక్కడ మీకు ఐడిన్ అవసరం. ఇక విటమిన్ బి కాంప్లెక్స్ ఉండేటువంటి ఆహారాలు ఉంటాయి, వీటిని బాగా తీసుకోవాలి, అంటే తృణధాన్యాలు, గింజలు ఇలాంటివి. అలాగే విటమిన్ ఏ ఉండే ఆహారాలను కూడా బాగా తీసుకోవాలి, అంటే వీటి ముదురు ఆకుపచ్చ రంగులో విటమిన్ ఏ బాగుంటుంది. ఇలాంటి ఆకుకూరలు, అలాగే పసుపచ్చ రంగులో ఉండేటటువంటి పండ్లు, వీటిని తీసుకోవాలి. అప్పుడు విటమిన్ ఏ అంది ఈ హైపోథైరాయిడిజంలో ఉపయోగకరంగా ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు అవసరమైతే చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణ క్రవ్యాది రసం, వసంత కుసుమాకర రసం, ఆరోగ్యవర్ధిని వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, నవాయ స్వర్ణం శరీరాన్ని సన్నబడేలా చేస్తుంది, ప్రాణదా గుటిక, రజత లోహ రసాయనం, స్వర్ణమాక్షిక భస్మం ఐరన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్వర్ణకాంత వల్లభ రసం, సప్తామృత లోహం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది హైపోథైరాయిడిజాన్ని ట్రీట్ చేయడానికి. ఎప్పుడైతే ఇది కంట్రోల్లోకి వచ్చేస్తుందో అప్పుడు బలహీనత నుంచి మీరు బయటపడతారు. ఇక ఈ బలహీనతకి మరొక కారణం గుండె కండరాలు బలహీనపడటం, హార్ట్ ఫెయిల్యూర్. గుండె ఎఫెక్టివ్గా సమర్థవంతంగా పని చేయలేదనుకోండి, అప్పుడు ఊపిరితిత్తులలో రక్తం అనేది మందగిస్తుంది, అంటే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. దాంతో పంపింగ్ జరగదు కాబట్టి నిస్సత్వం వస్తుంది. మరి ఇలాంటప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ రక్త ప్రెషర్ని తిరిగి పెంచాలి, గుండె కండరాల శక్తిని పెంచాలి. అలా కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. 1 చెంచా అల్లం ముద్దని 2 చెంచాల బెల్లంతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఎఫెక్టివ్ పంపింగ్ జరుగుతుంది. మరొక మంచి గృహ చికిత్స, శుద్ధి చేసిన శిలాజిత్తుని 1 చిటికెడు మోతాదుగా 1 కప్పు త్రిఫలా కషాయానికి కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ గుండె కండాలు బలహీనపడటం అనే సమస్య తగ్గుతుంది. అప్పుడు శారీరక బలహీనత మిమ్మల్ని వేధించదు. ఇంకా మరొక గొప్ప చికిత్స ఉంది, గృహ చికిత్స, నేలవేము, శొంఠి. వీటిని సమాన భాగాలుగా తీసుకోండి, ముద్దగా నూరండి. ఈ ముద్దని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా 2 పూటల అటుక మామిడి కషాయం, దీన్ని అంటే 1 అరకప్పు అటుక మామిడి కషాయంతో పునర్నవ గలిజేరు అంటారు, దీంతో తీసుకుంటూ ఉండాలి. అప్పుడు కంజెషన్ తగ్గుతుంది, గుండెలో బలహీనత నుంచి దూరం అవుతారు. కాలేజంత ఉబ్బురోగాలలో బాగా పనిచేస్తుంది ఇది. ఇక అటుకు మామిడి రసాన్ని 1 అరకప్పు తీసి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉన్నా కానీ ఫలితం ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధి వల్ల వచ్చేటటువంటి నంజు మీద బాగా పనిచేస్తుంది. ఇక గుండె బలహీనపడింది అనుకోండి, అప్పుడు తెల్లమద్ది పట్ట, అర్జున అంటారు, దీని పొడి దొరుకుతుంది ఈ మధ్య ఆయుర్వేద మూలికల షాపులలో. దీన్ని లేకపోతే తెచ్చుకొని పొడి చేసేసి తెల్లమద్దిని, ఈ పట్టని, దీన్ని పూటకి 1 అర చెంచాడు చొప్పున పాలకి కలిపి తీసుకుంటూ ఉండాలి, పాలు తాగుతూ ఉండాలి, అర్జున టీ లాగా. లేదు తెల్లమద్ది ఒకవేళ తాజాగా దొరికిందనుకోండి, నీళ్లు చిలకరిస్తూ దంచి రసం తీసి పూటకి 1 కప్పు రసాన్ని తాగినా ఫలితం ఉంటుంది. అంటే ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో మంచి ఫలితం ఉంటుంది. దీంతో ఇది తగ్గి బలహీనత నుంచి దూరం అవుతారు మీరు. అవసరమైతే ఈ సిహెచ్ఎఫ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ని ట్రీట్ చేయడానికి అర్జునారిష్టం, దశమూలారిష్టం, పునర్నవాసవం, పునర్నవాది మండూరం, ఆరోగ్యవర్ధిని వటి, చంద్రప్రభావటి, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరొక ముఖ్యమైన కారణం మధుమేహం, డయాబెటీస్. డయాబెటీస్లో, మధుమేహంలో శారీరక బలహీనత ప్రధానంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు, నీరసం విపరీతంగా ఉంటుంది, నిస్సత్తువ నిలువెల్లా ఆవహిస్తుంది,
దప్పిక వేస్తూ ఉంటుంది. పాలిఫేజియా, పాలిడిప్సియా, పాలియూరియా అంటారు. బహుమూత్రత్వం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ వ్యాధిని మూత్ర పరీక్ష, రక్త పరీక్ష ద్వారా గుర్తుపట్టాలి టైంకి. అవసరమైతే వెంటనే డ్రగ్స్ స్టార్ట్ చేయకూడదు. ముందు ఏం చేయాలి? ఆహార నియంత్రణ, వ్యాయామాలు, అలాగే మంచి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఒక అరకప్పు ఉసిరికాయ రసం, దీనికి పచ్చి పసుపు కొమ్ముల రసాన్ని ఒక అరకప్పు కలపండి. ఇప్పుడు రెండింటిని కలిపి తాగుతూ ఉండండి. 3 పూట్ల తాగితే ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి, ముఖ్యంగా బీటా సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ తయారు చేస్తాయి. తాజావి దొరకని కాలంలో ఎండినవి తెచ్చుకొని పొడి చేసుకొని అర చెంచాడు మోతాదుగా 2 పూట్ల, అవసరమైతే 3 పూట్ల నీళ్లతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక మరొక మంచి గృహ చికిత్స, డయాబెటీస్ని కంట్రోల్ చేసే చికిత్స, నేరేడు గింజల పొడి. దీన్ని ఒక అర చెంచాడు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 పూట్ల నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే షుగర్ కంట్రోల్లోకి వచ్చి బలహీనత అనే సమస్య తగ్గుతుంది. మరొక డయాబెటీస్ని తగ్గించే చికిత్స, పొడపత్రి ఆకు పొడిని ఒక చెంచాడు చొప్పున రోజు 3 పూట్ల నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. డయాబెటీస్ అదుపులోకి వచ్చి బలహీనత సమస్య నుంచి మీరు దూరం అవుతారు. బాగా బలహీనత ఉన్నప్పుడు మరొక మంచి చికిత్స ఉంది, ఆయుర్వేద గృహ చికిత్స. చిటికెడు శిలాజిత్, శుద్ధి చేసిన శిలాజిత్ని ఒక అర చెంచాడు అశ్వగంధ చూర్ణంతో కలపాలి. దీన్ని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు, లేదా అసలైనటువంటి నేరేడు చెట్టు మీద నుంచి తీసినటువంటి తేనెతో కూడా తీసుకోవచ్చు. ఇలా 3 సార్లు తీసుకుంటూ ఉంటే ఫలితం ఉంటుంది. ఈ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, ముఖ్యంగా వీక్నెస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. ఒక వేరుశెనగ గింజంత స్వర్ణమాక్షిక భస్మాన్ని, ఒక అర చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని కలిపి ఈ మొత్తాన్ని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. లేదు, మంచి కాంబినేషన్ ఉంది. నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరికాయ పెచ్చులు, నేల వేము, మెంతులు, వీటిని సమతూకంగా తీసుకోవాలి, ఈక్వల్ ప్రపోర్షన్స్. విడివిడిగా పొడి చేసి అన్నిటినీ కలపాలి. ఈ పొడిని నిల్వ చేసుకొని పూటకి చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చి బలహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. అవసరమైతే ఈ డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి తారకేశ్వర రసం, వసంత కుస్మాకర్ రసం, శిలాజిత్వాది వటి, మామేజ్యక ఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని మీ నాడిని చూసి తత్వాన్ని పరీక్ష చేసి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరో కారణం ఎడ్రినల్ హార్మోన్ల మోతాదు తగ్గటం, అంటే ఎడిసన్స్ డిసీజ్. ఈ ఎడిసన్స్ డిసీజ్లో శారీరక బలహీనత ప్రధానంగా ఒక ప్రధాన లక్షణం కింద ఉంటుంది. ఈ ఎడ్రినల్ అంటే ఏమిటంటే కిడ్నీల పైన టోపీలాగా ఉండే గ్రంథుల్ని ఎడ్రినల్ గ్రంథులు అంటారు. ఇవి శరీరంలో సహజమైనటువంటి స్టీరాయిడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ గ్రంథులు మందకోడిగా తయారయ్యాయనుకోండి, లేదా షింక్ అయిపోయాయనుకోండి, కుంచుకుపోయాయనుకోండి, అప్పుడు ఎడిసన్స్ వ్యాధి వస్తుంది. ఈ ఎడిసన్స్ వ్యాధిలో చర్మం, శ్లేష్మపు పొరలు ముదురు రంగులోకి మారతాయి, అంటే డార్క్ కనిపిస్తాయి. అక్కడక్కడ తెల్ల మచ్చలు కనిపిస్తాయి ఎడిసన్స్ డిసీజ్లో. అన్నిటికి మించి త్వరగా అలసిపోతూ ఉంటారు. బీపీ ఏమో తగ్గిపోతూ ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి, ఆకలి కూడా తగ్గిపోతుంది. కాబట్టి బరువు కోల్పోతూ ఉంటారు. ఇవి ఎడిసన్స్ డిసీజ్లో ఉంటాయి. రక్తంలో చక్కెర శాతం తగ్గిపోతుంది, ఇది ముఖ్య లక్షణం ఎడిసన్స్ డిసీజ్లో. హైపోగ్లైసీమియా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎడిసన్స్ డిసీజ్కి లోనైన వాళ్ళు ఇన్ఫెక్షన్స్ దాడి చేసే రిస్క్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని వాళ్ళే రక్షించుకుంటూ ఉండాలి, అంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, దీంతో బలహీనత వస్తుంది. కాబట్టి క్రిస్పీస్ అంటే సాల్టెడ్ బిస్కెట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇక రక్తంలో చక్కెర శాతం హఠాత్తుగా పడిపోతూ ఉంటుంది. కాబట్టి పడిపోకుండా కొద్ది మొత్తాలలో ఎక్కువసార్లుగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్. ఇంకా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి, ఇది ముఖ్యం. ఎడిసన్స్ డిసీజ్ని సరైన టైంలో గుర్తించాలి, ఎందుకంటే వేరే వేరే వ్యాధులు అనుకుంటూ ఉంటారు, దీంతో వ్యాధి ముదురుతుంది. అలా కాకుండా సరైన టైంలో గుర్తిస్తే, సరైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తే ఫలితాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇక ఈ బలహీనతకి మరో కారణం వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పి స్వయం ప్రేరితంగా మారిపోవటం, అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఇది కూడా ఒక కారణమే బలహీనతకి. రుమటైడ్ ఆర్థరైటిస్, దీంట్లో కేవలం కీళ్ళ నొప్పులే ఉండవు, వాపులు ఇలాంటివే ఉండవు, ఖండాలు కూడా బలహీనపడతాయి. అలాగే లో జ్వరం ఉంటుంది, రక్తహీనత ఉంటుంది, బరువు తగ్గిపోతూ ఉంటారు రుమటైడ్ ఆర్థరైటిస్లో. అలాగే శరీరంలో సంధాయక కణజాలాలు ఉంటాయి, కనెక్టివ్ టిష్యూస్. వీటిని వ్యాధిగ్రస్తం చేసే మరొక డిసీజ్ ఉంది, దాని పేరు సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసస్, LES అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసస్. దీంట్లో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ ఇది, అంటే సంధాయక కణజాలం వ్యాధిగ్రస్తం అవుతుంది.
దీంతో విపరీతమైనటువంటి కండాల బలహీనత ఉంటుంది ఈ వ్యాధిలో. ఎందుకు అంటే వ్యాధి నిరోధక శక్తి మామూలుగా మనం రక్షించాలి, కానీ వికటించి మన ఓన్ శరీరం మీదనే, మన సొంత శరీరం మీదనే ఈ వ్యాధి నిరోధక శక్తి దాడి చేస్తుంది. అంటే మన పెంపుడు కుక్క మన మీద దాడి చేసినట్టు. ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా ఆయుర్వేద రసాయన చికిత్సలు అద్భుతంగా పనిచేస్తాయి. దోష సామ్యతని సాధిస్తాం వీటితో. దీంతో తిరిగి ఆరోగ్యం అనేది అంటే రీఅరేంజ్ అవుతుంది. కాబట్టి దీనికి అంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి. స్వర్ణమాలిని వసంత రసం, వసంత మాలతీ రసం, పూర్ణచంద్రోదయం, అశ్వగంధాది లేహ్యం, అమృతప్రాసఘృతం, చ్యవన్ప్రాసలేహ్యం, కూష్మాండావలేహ్యం, నారసింహఘృతం, సుకుమార రసాయనం, విదర్యాది ఘృతం ఇలాంటివి వీటిల్లో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరొక ముఖ్య కారణం క్యాన్సర్ కూడా. క్యాన్సర్లో ప్రధాన లక్షణం ఏమిటంటే బలహీనతే. దీంట్లో అపరిమితంగా పెరిగిపోయినటువంటి కణజాలాలకి శక్తి అందదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఈ కండరాల లోపల ఉండేటువంటి మాంసకృత్తులు విచ్ఛిన్నం అవుతాయి. విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతూ ఉంటుంది. అంటే ఆ ఖండాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి శక్తి కోసం. దీంతో ఏం జరుగుతుంది, ఖండాలు విచ్ఛిన్నం అయ్యాయి కదా, బరువు తగ్గిపోతారు. ఖండాలు ఏమో కరిగిపోతూ ఉంటాయి క్యాన్సర్లలో. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు యాంటీ క్యాన్సరస్గా పనిచేసే అనేక మూలికలు ఈ మధ్యకాలంలో అధ్యయనంలో తేలాయి. ఉదాహరణకు బిళ్ళగన్నేరు, చిత్రమూలం, పచ్చి పసుపు, తాళీసపత్రి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో తయారైన ఔషధాలు ఉంటాయి. చిత్రకాదివటి, అలాగే ఇలాంటి అనేక మందులు. వీటిని అవసరానుసారం వాడాల్సి ఉంటుంది. వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీ విలాస రసం, భల్లాతక వట్టి, చిత్రకాది వట్టి ఇలాంటి వాటిని ఆ క్యాన్సర్ సమస్యను బట్టి, ఆ టైప్ను బట్టి, ఆ తర్వాత దాని తీవ్రతను బట్టి, ఇతర అనుబంధ సమస్యలను బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ బలహీనతకి మరొక ముఖ్యమైన కారణం అజీర్ణం, మాల్ అబ్జార్ప్షన్, అలాగే ఇండైజెషన్ కూడా. ఆహారాన్ని పేగులు సక్రమంగా గ్రహించలేనప్పుడు కండరాల్లో బలహీనత అనేది వస్తుంది. దీన్ని నిరోధించాలంటే కాలేపు పనితీరు సమర్థవంతంగా ఉండాలి, లివర్ యాక్షన్ బాగుండాలి. విరేచనాలు, కడుపుబ్బరింపు ఇలాంటి లక్షణాలతో అజీర్ణాన్ని మీరు గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. అంటే విరేచనాలు అవుతూ ఉంటాం, కడుపు ఉబ్బరింపుగా ఉంటాం, ఇలాంటివి ఉంటే అర్థం ఏమిటి అంటే మీకు ఇండైజెషన్ ఉందని. చిత్రకాది బట్టి ఇలాంటివి దీంట్లో చాలా చక్కగా పనిచేస్తాయి. అవసరమైతే ధనియాలు, ఇలా కొన్ని గృహ చికిత్సలను కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇండైజెషన్ ఉన్నప్పుడు ధనియాలు, శొంఠి వీటిని సమతూకంగా తీసుకోండి. కషాయం కాయండి, అంటే నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి పూటకి అరకప్పు మోతాదుగా 2 పూట్ల ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే ఇండైజెషన్ కరెక్ట్ అయ్యి బలహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. మరొక మంచి గృహ చికిత్స, ఈ ఇండైజెషన్ కరెక్ట్ చేసే గృహ చికిత్స, కరక్కాయ పెచ్చులు, పిప్పళ్ళు, సౌవర్చల లవణం వీటిని సమాన భాగాలు తీసుకోండి, పొడి చేయండి. దీన్ని నిల్వ చేసుకొని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా ఈ పొడిని వేడి నీళ్ళకి కలిపి తీసుకోండి, లేదా పెరుగు మీద తేట ఉంటుందే దాంతో తీసుకోండి. అప్పుడు ఈ జీర్ణశక్తి తిరిగి మెరుగవుతుంది. ఎప్పుడైతే మెరుగైందో అప్పుడు బలహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. మరొక గృహ చికిత్స, ఇది కూడా జీర్ణశక్తిని పెంచే చికిత్స. శొంఠి పొడిని ఒక 1/2 చెంచాడు తీసుకోండి, తగినంత బెల్లంతో కలిపి తినేయండి. 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఇండైజెషన్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు బలహీనత సమస్య నుంచి బయటపడతారు. లేదా మరొక గృహ చికిత్స, కరక్కాయ పెచ్చుల పొడిని పూటకి 1/2 చెంచా చొప్పున అంతే మోతాదు పటిక బెల్లం అంటే మిశ్రితో కలిపి ఆహారానికి ముందు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది. అంటే డైజెషన్ పెరుగుతుంది. దీంతో ఈ బలహీనత సమస్య నుంచి బయటపడతారు. అవసరమైతే డైజెషన్ కరెక్ట్ చేయడానికి హింగ్వాస్టిక్ చూర్ణం, భాస్కర్ లవణం, చిత్రకాది వటి, పంచాశవం, పిప్పల్యాశవం, అగ్నితుండి వటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరొక కారణం మందుల దుష్ఫలితం. మందులతో కండరాలలో రసాయన సంఘటన అస్తవ్యస్తం అవుతుంది. దీంతో కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయూరిటిక్స్, మూత్రాన్ని జారీ చేసే డయూరిటిక్స్కి నైజం ఉంటుంది. మూత్రంతో పాటు పొటాషియం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ కండరాల బలహీనత వస్తుంది. ఒకవేళ మందులతో కండరాల బలహీనత వస్తూ ఉంటే ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరొక కారణం మస్కులర్ డిస్ట్రఫీ, మైస్థీనియా గ్రేవిస్ ఇలాంటి వ్యాధులలో తీవ్రమైన కండరాల బలహీనత ఉంటుంది. దీనికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి చికిత్సలు ఏమిటంటే పంచకర్మ చికిత్సలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అవసరమైతే ఇంటర్నల్ కొన్ని మెడిసిన్స్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వాత చింతామణి రసం, అమృతప్రాసఘృతం,
బృహచ్చాగల్యాది ఘృతం, చ్యవన్ప్రాశ లేహ్యం, నారసింహఘృతం ఇలాంటివి ఇంటర్నల్గాను, అలాగే ధన్వంతరి తైలం, క్షీరబల తైలం, మహామాష తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ బలహీనతకి మరో కారణం వెన్ను సమస్యలు. వెన్ను మొక్కి దెబ్బ తగిలింది అనుకోండి, లేదు ఏదన్నా వ్యాధి కారణంగా వెన్ను పూసలు పిడిసెక్కాయనుకోండి, లేదా పక్కకి ఇలాగా తప్పుకున్నాయనుకోండి, అప్పుడు వెన్ను పూసల మధ్య నుంచి బయటకు వచ్చే నరం ఉంటుంది, సయాటిక్ నరం, దానిపైన ఒత్తిడి పడుతుంది. అది వెళ్ళే మార్గం అంతా కూడా బలహీనం అవుతుంది. కాబట్టి దీనికి ఏం చేస్తాం, వాతాహార ఔషధాలు అనేవి అవసరం అవుతాయి. ఈలోపు ఈ సయాటికా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. అరకప్పు సొంటి కషాయానికి 2 చెంచాల ఆముదం కలిపి 2 పూట్ల ఒక వారం లేదా 10 రోజులు తీసుకుంటే చాలా శాతం కేసులలో సయాటికా నుంచి బయటపడతారు. లేదు మరొక వజ్రాయుధం ఉంది, వావిలాకు. ఈ వావిలి ఆకుని తెచ్చి చిన్న చిన్నగా తుంపి నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి ఆ కషాయాన్ని పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే సయాటికా నొప్పి తగ్గుతుంది. మరొక గొప్ప రామబాణం లాంటి ఔషధం పారిజాతం. పారిజాతం ఆకుల్ని తెచ్చి నీళ్ళకు వేసి మరిగించి కషాయం కాచి పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తీసుకున్నా కానీ సయాటికా నొప్పి నుంచి బయటపడతారు. సయాటికా తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఈ పంచకర్మ చికిత్సలతో పాటు త్రయోదశాంగులు, మహారాష్ట్రాదిక్వాదం, సమీర పన్నగరసం, యోగరాజ గుగ్గులు, వాత విధ్వంసిని రసం, అమృత భల్లాతక లేహ్యం, వాత గజాంకుశ రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బలహీనతకి మరొక రేర్ కాజ్ పోలియో. ఖండాల బలహీనతకి ఒక ప్రధాన కారణం నిజానికి ఇదే చిన్నతనంలో. ఇది సాధారణంగా తీవ్రమైన జ్వరాన్ని అనుసరించి వస్తూ ఉంటుంది. దీనికి క్షీరబల తైలం, బృహచ్చాగల్యాది ఘృతం ఇలాంటి వాటిని ఇంటర్నల్గా, మహామాష తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ బలహీనతకి మరొక ముఖ్యమైన కారణం పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో ఏదైనా ఒక భాగం దెబ్బతిన్నప్పుడు పక్షవాతం వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. అంటే ఆ భాగం నియంత్రణలో ఉండేటటువంటి శరీరపు కండరాలు బలహీనం అవుతాయి. ఒక్కోసారి స్పర్శ కూడా తెలియదు. పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. శమన చికిత్సలు ఏం చేస్తాయంటే పరిస్థితిని లక్షణాత్మకంగా చక్కదిద్దుతాయి. శోధన చికిత్సలను చేస్తాం, కారణాన్ని సమూలంగా సరిచేస్తాయి. ఇవి పక్షవాతం వచ్చినప్పుడు దూలగొండి గింజలు, ఇంగువ, సైంధవ లవణం, జాగ్రత్తగా కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. దూలగొండి గింజలు, ఇంగువ, సైంధవ లవణం వీటిని 4:2:1 నిష్పత్తిలో తీసుకోవాలి. అంటే దూలగొండి గింజలు 4 భాగాలు, ఇంగువ 2 భాగాలు, సైంధవ లవణం 1 భాగం ఇలా తీసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా 3 వేళతో తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచుకొని తాగాలి. ఇది క్యూరేటివ్గా, ట్రీట్మెంట్గా కూడా పనిచేస్తుంది. అంటే ప్రివెంటివ్గా అలాగే క్యూరేటివ్గా. ఇవే కాకుండా వాత చింతామణి రసం ఇలాంటి శక్తివంతమైన రసౌషధాలు ఉంటాయి, వీటిని కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఔషధ సిద్ధ తైలాలు ఉంటాయి, వీటితో అభ్యంగనం కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంతో కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. అప్పుడు మళ్ళీ నర్వ్ సిగ్నల్ అందుకున్న తర్వాత అవి పనిచేయడం మొదలు పెడతాయి. అలాగే చెమట పుట్టించడం అవసరం, స్వేదకర్మ దీనికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ 2 పూర్వకర్మలతో అంటే స్నేహం, స్వేదం ఈ 2 తర్వాత శరీరపు సూక్ష్మ మార్గాలలో అడ్డుకున్న దోషాలు ఉంటాయి, వీటిని జీర్ణాశయం వైపు మరలించాలి. కాబట్టి ఈ స్నేహస్వేదాలు దీనికి సహాయపడతాయి. అక్కడ నుంచి ఆ పేగుల్లోకి వచ్చిన ఈ మలినాలని వమనం ద్వారా అంటే వాంతి ద్వారా, విరేచనం ద్వారా, ఆస్థాపన వస్తి, అనువాసన వస్తి, నస్యకర్మ ఇలాగా ఈ శోధన చికిత్సలు ఉంటాయి, వీటి ద్వారా బయటకు పంపించేస్తాం ఈ అడ్డుని. అప్పుడు ఈ పెరాలసిస్ తగ్గుతుంది. ఈ ప్రక్రియలకే పంచకర్మలు అంటారు. ఇవి ప్రత్యేకతలు, ఆయుర్వేద శాస్త్ర ప్రత్యేకలు. వీటిని శరీరాన్ని శుద్ధి చేస్తాయి కాబట్టి శోధన చికిత్సలు అంటారు, వీటిని చేస్తాం. చూసారా, ఇలాగా మీ కండరాల బలహీనత, నరాల బలహీనత ఉన్నప్పుడు కంగారు పడకుండా కారణాల దిశగా ఆలోచించాలి. అంటే ప్రశ్న పరీక్ష ద్వారా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని కారణాలు తెలుస్తాయి కాబట్టి వాటికి అనుగుణంగా గృహ చికిత్సలు, తర్వాత ఔషధాలు, ఆ తర్వాత ఈ పంచకర్మ చికిత్సా పద్ధతులు వీటిని వైద్య సలహాతో తీసుకుంటే ఈ బలహీనత అనే సమస్యను మీరు పూర్తిగా జయించగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇవి మనం చెప్పుకున్నామే, ఇవి అన్ని గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు అంటే బలహీనత అనే సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, వేరే వ్యాధుల ప్రభావం ఏమైనా ఉందనే చూడాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్యను మీరు పూర్తిగా జయించగలుగుతారు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో
10 నిమిషాలు, మ్యాక్సిమం 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక డిసీజ్ గురించి, ఒక వ్యాధి గురించి, ఒక సమస్య గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే దానికి ఆ నాలెడ్జ్ అనేది అవసరం. కాబట్టి ఆ డిసీజ్ మీద మీకు అంతిమ విజయం అంటే కంట్రోల్ మీకు ఉండాలంటే ఆ సమస్య గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది చూసారా, ఆ బటన్ని క్లిక్ కొడితే అప్పుడు ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది, మీ ఖాతాలో చేరుతుంది. ఏమిటి దీనివల్ల ఉపయోగం అంటే కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఆ విషయం మీకు ఈమెయిల్ ద్వారా అందుతుంది. అలాగే యూట్యూబ్ మీద ల్యాండ్ అయినప్పుడల్లా కూడా మొదటి వీడియోలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఆ టాపిక్ అవసరం అనిపిస్తే చూడొచ్చు. అలాగే ఈ వీడియో తాలూకు ఈ లింక్ ఉంటుంది చూసారా, దీన్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలాగా అంటే ఇప్పుడు మీకు ఈ వీడియో కిందనే బాణం గుర్తుంటుంది ఒకటి, అక్కడ షేర్ అని ఉంటుంది. ఆ బాణం గుర్తుని క్లిక్ కొడితే ఈ వీడియో తాలూకు లింక్ మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని షేర్ చేయొచ్చు. ఇలాగా ఇతరులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.